కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఒకసారి బడ్జెట్ హైలైట్స్కు సంబంధించి తెలంగాణ కేటాయింపులకు సంబంధించిన అంశాల మీద ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. సార్, ఇందాక మాట్లాడుతూ సామాన్య ప్రజల మీద ఎక్కడ కూడా భారం పడేలా బడ్జెట్ లేదని మీరు అంటున్నారు, కానీ ఎక్కడ కూడా సామాన్యులకు ఊరట కల్పించే విధంగా కూడా ఈ బడ్జెట్ లేదనేది విమర్శలు వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? ఊరట అంటే ఇప్పుడు బడ్జెట్లో పాలసీస్ ఉంటాయి. అటు ఇండస్ట్రియల్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, హెల్త్ పాలసీ, అదేవిధంగా మనకు ఏ ఒక సెక్టార్లో మనం అభివృద్ధి చూడాలి అని చెప్పి ఉంటాయి. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీస్, హెల్త్ ఇండస్ట్రీ, అదేవిధంగా డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏమి చేస్తాయంటే ఈ డిఫెన్స్ ఇండస్ట్రీ వీటి వలన అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, భారతదేశానికి ఒక మంచి ఆదాయం వచ్చే అవకాశాలు దీని ద్వారా ఉంటాయి. తర్వాత దీంతో పాటు దాని పక్కన ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ సెంటర్స్ని కూడా నిర్మాణించాలని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్స్, యూనివర్సిటీస్ పెరుగుతాయి. అదేవిధంగా ఈరోజు ఏవైతే మన నిర్ణయాలు తీసుకున్నామో అగ్రికల్చర్ బేస్డ్ లైఫ్ స్టాక్, మెయిన్గా పౌల్ట్రీస్ కానీ, ఈ యొక్క గొర్రెలు విషయంలో కానీ, దీని విషయంలో వాళ్ళకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేటటువంటి ఒక పాలసీస్ ఉన్నాయి. తద్వారా ఫార్మర్ కమ్యూనిటీ ఈరోజు వాళ్ళకు మంచి అవకాశాలు డెవలప్మెంట్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా సెక్టార్ వైజ్గా ఈరోజు మొత్తం అంటే ఫార్మా కానీ ఇంకేనా కానీ ఇవన్నింటి మీద కూడా బడ్జెట్ ఫోకస్ చేస్తుంది. సరే, అలొకేషన్ ఎంత అయినది ఏంది, ఇప్పుడు స్పీడ్ ట్రైన్స్ కానీ ఇంకేదైనా కానీ ఇవన్నీ కూడా దాంట్లో ఇంట్రడ్యూస్ చేసినాయి. కాబట్టి ఇవన్నీ ఒక భారతదేశం ఒక ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా మనం ఒక అభివృద్ధి కోసము జరుగుతున్నటువంటి ఒక నిర్ణయాలు. ఎక్కడ కామన్ మ్యాన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ టైమే దాని ఒక సీలింగ్ మనం పెంచడం జరిగింది. దానివల్ల అది చాలామంది మధ్యవర్తి తరగతులకు దాని ద్వారా బెనిఫిట్ వచ్చింది. ఆ బెనిఫిట్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. దీని ఏ పాలసీ వల్ల కూడా ఎక్కడ కూడా ధరలు పెరిగే అవకాశాలు లేవు. సామాన్యుల మీద అడిషనల్ ట్యాక్సెస్ ఎక్కడ లేవు. ఏదున్నా కార్పొరేట్ మీద ఉన్నాయి, ఏదున్నా మీకు ఎన్ఆర్ఎస్ మీద కొంత ఉండొచ్చు, ఏది ఉన్నప్పుడు కూడా ఇండస్ట్రీస్ ఉన్నది, ఎంఎస్ఎంఈలో ఉన్నది, కానీ ఎక్కడ కూడా సామాన్యుడిని ట్యాక్స్ పెంచి వాళ్ళని బాధ పెట్టిన విషయాలు లేదు దీంట్లో. మీరేమో కార్పొరేటర్లకు ఇది ఇందాక అంటున్నారు, కార్పొరేటర్లు అందరు, కానీ వాళ్ళకే కొంత అనుకూలమైనటువంటి బడ్జెట్, వాళ్ళకే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అనేది కూడా కొంత చర్చ. దానికి ఏం చెప్తారు? కార్పొరేట్స్ అని కాదు, ఇది రెండు ఉంటాయి బడ్జెట్లో. ఒకటి వెల్ఫేరు, ఇంకోటి ప్రొడక్షన్. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో ఇది కార్పొరేట్స్ కానీ బిజినెస్ కానీ పెరిగితేనే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల మనం కార్పొరేట్స్కి ఇచ్చినటువంటి రాయితీ లేదని ఉండుంటే సామాన్య ప్రజలకు నష్టం ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ఈరోజు కార్పొరేట్ అనే పేరు ఏదో భూతపదంగా వాడుతున్నారు, కానీ ఈరోజు కార్పొరేట్ అంటే ఏంది? బిజినెస్ ఫీల్డ్ ప్రతి కమ్యూనిస్ట్ దేశం చైనా లాంటిదే కార్పొరేట్ అని. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఎంకరేజ్ చేస్తూ ఉంది. కోకో కోలాలు, పెప్సీ కోలాలు వాళ్ళ వీధుల్లో పారుతూ ఉన్నాయి. మరి వాటి గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఇది కార్పొరేట్ కాదు, ఇది పీపుల్ ఓరియంటెడ్ బడ్జెట్. ఇది ప్రజా సంక్షేమం కోసం ఉన్నటువంటి బడ్జెట్. రేపు అలొకేషన్ మనకు తెలుస్తాయి, ఎడ్యుకేషన్ మీద ఎంత, హెల్త్ మీద ఎంత. ఇప్పుడు క్యాన్సర్ డ్రగ్స్ ఉన్నాయి, మనం చూస్తాను, చాలా క్యాన్సర్లు మనకు వినబడుతూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు డ్రగ్స్ కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. దాని మీద మొత్తం కూడా ట్యాక్స్ తగ్గించి సామాన్య ఒక క్యాన్సర్ పేషెంట్కు ఒక తక్కువ ధరలో వచ్చేటటువంటి మందులు తయారు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ద్వారా కానీ, ఇటు డిఫెన్స్ ఇండస్ట్రీ కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, లోకల్ ఉద్యోగాలు వస్తాయి. వీటి మీద ఎక్కడ ఉంది సామాన్య బాధ్యత? డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఉండాలా వద్దా? ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ కూడా అదే విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అటు పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, అటు షీప్ ఫార్మ్స్ కానీ, అటు మన డైరీ ఫార్మ్స్ కానీ వీటన్నిటికి పెద్దపీఠం కూడా వేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా సామాన్యుడి మీద బాధ పెట్టింది లేదు, ఎక్కువ ట్యాక్సులు పెంచింది లేదు. వాళ్ళ మీద అలొకేషన్ కూడా రేపు తెలుస్తాయి. కాబట్టి ఏ సెక్టర్కి ఎంత అలొకేషన్ అని చెప్పి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ బడ్జెట్ కూడా ఏంటంటే భారతదేశ అభివృద్ధి ఏదైతే మనం చెందుతున్నామో దాన్ని ఇంకా ముందుకు పోయేట అవకాశాలు ఇస్తుంది. తెలంగాణకు సంబంధించి అసలు తెలంగాణ పేరు ప్రస్తుతంలో తెలంగాణకు కేటాయింపులే లేవు, అసలు ప్రత్యేకంగా ఏమి కూడా ఇవ్వట్లేదు అనేది కూడా గతంలో కూడా చర్చ జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. దాని మీద కూడా కామెంట్స్ వస్తుంది. దానికి ఏం చెప్పి తెలంగాణ అని అట్లనే ఉండదు. ఎప్పుడైనా సరే హైదరాబాద్ పేరు ఎప్పటికే ప్రస్తావించారు. డిఫెన్స్ ఇండస్ట్రీ అని హైదరాబాద్కి వస్తుంది. ఎంఎస్ఎంఈ ఫార్మా అంటే కూడా హైదరాబాద్కి ఎక్కువ వస్తుంది. కాబట్టి తెలంగాణ రేపు అలొకేషన్లో మనకు దానికి ఎంత తెలంగాణ బెనిఫిట్ తెలుస్తుంది. హై స్పీడ్ ట్రైన్లు, రైల్వే సంబంధించింది మన తెలంగాణ నుంచి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఏ స్టేట్కు బడ్జెట్ అనేది కంట్రీ బడ్జెట్.
ఏ బడ్జెట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్కు ఒక 5,00,000 కోట్ల రూపాయలు మన అలొకేట్ చేశారు. అది 5,00,000 కోట్లు మొత్తం దేశానికి పంచుతున్నారు. దాంట్లో తెలంగాణ ఉంది కదా. వాళ్ళ పాలసీస్ ఏ విధంగా విధానాలు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఉపయోగపడుతుంది చూడాలి. కానీ తెలంగాణ పేరు చెప్పలే కదా, తెలంగాణ చేయగలే కదా, అట్లా కాదు ఇది బడ్జెట్ అనేది. ఇప్పుడు ఈవెన్ తెలంగాణ స్టేట్ బడ్జెట్ కూడా నల్గొండకి ఇంత, ఖమ్మంకి ఇంత అది రాయరు. అట్లా ఒక పాలసీ పెట్టుకొని ఈ యొక్క డిపార్ట్మెంట్కి ఇంత, ఈ యొక్క దీనికి ఇంత అని చెప్తారు. కాబట్టి దాంట్లో తెలంగాణ కూడా బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది బడ్జెట్ లక్ష్యం అనేది కూడా వికసిత్ భారత్ లక్ష్యంగా ఆర్థిక వ్యవస్థ కూడా 3వ స్థానానికి ఎగబాకేలా కూడా బడ్జెట్ ఉంది కదా. మొత్తం మీద ఇది ఒక దేశ ఆర్థిక ప్రగతికి మంచి బడ్జెట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store